ఎందుకో నాకు కళ్యాణ్ చూస్తుంటే చాలా చాలా జాలనిపిస్తుంది. ఎందుకంటే తనూజ తనని ఇష్టపడుతుందో తెలియట్లేదు. ఇష్టం లేకుండా ఉంటుందో తెలియట్లేదు. తనతోనైతే క్లోజ్‌గా ఉంటుంది. అన్నీ షేర్ చేసుకుంటుంది. తన వెంక చూస్తుంది. బట్ అలా ఏం లేదు ఫ్రెండ్స్ అనేసి అంటుంది. ఎందుకంటే నాకు సార్ కూడా అడిగారు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉంటే చెప్పండి అని. అప్పటి నుంచి కూడా తనూజ ఫ్రెండ్ అని అంటుంది. బట్ ఫ్రెండ్ని దాటి ఇంకేదో స్టార్ట్ అయింది ఆల్రెడీ. కళ్యాణ్కి అయితే స్టార్ట్ అయిపోయింది. గుడి గంటలు మోగేసినాయి అనమాట. గుండెలో గుడి గంటలు మోగినాయి. తనూజకు మోగుతున్నాయి కానీ బయటికి అది స్పష్టం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈమె చాలా తెలివైంది కదా. ఎందుకంటే పాపం కళ్యాణ్ అంటే అమాయకుడని నేను చెప్తాను. ఈమె అమాయకురాలు ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ముద్దు మందారంలో ఈమె ఎలా ఉందో మనకు తెలుసు. బయట కొన్ని టాక్స్ కూడా ఈమె గురించి వచ్చినాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఈమె చాలా తెలివిగానే ఉంటుంది. ఎందుకంటే ఎట్లయినా కానీ ముద్దు మందారం ముద్దు బిడ్డ కదా. సో ఆమెకి మనసులో ఏదో గుడిగంటలు మోగుతున్నాయి. కానీ ఆమె ఏంటంటే బయటికి ఆల్రెడీ ఆమె బిగ్ బాస్లు అన్నీ చూసింది కదా. పోట్రీ అయిపోయేది కదా, బయట పబ్లిక్ అయిపోయేది కదా. మరి బయట కొంతమంది ఊరుకోరు కదా. అట్లా ఉండిద్ది అనమాట. అందుకని ఆమె ఉన్నా కానీ ఫీలింగ్స్ బయట పెట్టట్లేదు. అదైతే క్లియర్గా అవుతుంది. వీళ్ళిద్దరూ ఒక 4 వీక్స్ నుంచి అయితే బాగా ఇద్దరికి కనెక్టివిటీ అనేది ఎక్కువ అయిందనమాట. ఇది వరకు ఉంది, కళ్యాణ్కి ఉందలే కానీ బట్ ఈ మధ్య ఎక్కువ అయిపోయిందని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తనూజాకి ఐడియా ఉంది, బయట మేము ఏదైనా చేస్తే బయట చాలా పోట్రీ అయిపోయిద్ది, పబ్లిక్లో అనవసరంగా న్యూసెన్స్ అయిపోయిద్ది, ఇంకా ట్యాగ్ వేసేస్తారు మా ఇద్దరు. కానీ ఆమెకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆమె ఏంటంటే సైలెంట్గా ఉంటుందన్నమాట. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంటే ఆమె తప్పు చేస్తుందని కాదు కానీ బట్ ఎవరికైనా మనసులో కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. కాకపోతే ఆమె ఏంటంటే బయటికి చూపించట్లేదు నేను అనేసి అనుకుంటుంది. కానీ క్లియర్గా అందరికీ తెలిసిపోయింది. నిన్న మనకి ఎవరు బిగ్ బాస్లో ఏంటి అంటే బిగ్ బాస్ చెప్పమన్నారు కదా, జర్నీని చెప్పమన్నప్పుడు తనుజ కదా కళ్యాణ్ చాలా ఈజీగా చెప్పేశాడు. లైఫ్ లాంగ్ ఈమెతో ఉండాలని పాపం బై మిస్టేక్లో వచ్చినట్టుంది కళ్యాణ్కి. నిన్న మీరు ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా కళ్యాణ్ ఆ మాట అన్నాడు. ఇదేంటి సడన్గా అంటే ఈమెతో నాకు మంచి ఏర్పడింది, అది ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకా ఏదో అని కళ్యాణే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు మనకి. ప్లస్ ఏంటంటే ఈమెతో జీవితాంతం ఉండాలని ఉంది. సరే ఫ్రెండ్గానా లేకపోతే ఇంకోటిగానా ఇంకోటిగానా అనేది వాళ్ళిద్దరి అభిప్రాయం. బట్ ఏంటంటే మనం అక్కడ జరిగింది మాత్రమే చెప్తున్నాము. సో నో పర్సనల్ అనమాట. వాళ్ళ పర్సనల్ మనకు అసలు ఏమీ తెలియదు. బట్ బిగ్ బాస్ గురించి రివ్యూ ఇస్తున్నాం కాబట్టి బిగ్ బాస్లో ఏం జరిగిందనే ఉన్నాను. నిన్న కళ్యాణ్ క్లియర్గా మాట్లాడారనమాట. ఇంకా రావట్లేదేంటి అని అనుకున్నాను అనమాట. వెంటనే ఆమె వైపు వచ్చేసి ఈమెతో నాకు చాలా ఎక్కువ, అసలు దానికి పేరు పెట్టడానికి కూడా లేదు, లైఫ్ లాంగ్ ఉండాలనే ఉంది అనేసి ఉంది. బట్ తనూజకు కూడా ఎక్కడో కొంత గుడిగంటలు అయితే మోగినాయి. అది మనకందరికీ తెలుసండి. ఇదేంటి ఎందుకంటే గుడిగంటలు మోగకుండానే ఆయనకి అన్నం తినిపించదు, ఆయన మీద కేర్ చూపించదు, ఒకరికొకరు అన్నం తినిపించుకోరు, ఒకరికొకరు ఆమె షర్ట్లు కూడా వేసుకోదు, ఆయన షర్ట్లు కూడా ఈమె వేసుకోదు. ఏంటంటే అదేనండి బయట పోట్రీ అయిపోయిద్ది, బయట పబ్లిక్కి తెలిసిపోయిద్ది అనేసి అయితే ఆమె దాచిపెట్టాలనుకుంటుంది పాపం. కానీ ఏది కూడా దాగదు. అంటే వాళ్ళు ఏం మిస్టేక్లు చేస్తున్నారనుకో. బట్ ఏంటంటే ఒకరి మీద ఒకళ్ళకి ఇష్టమో ఏదో ఉంది కానీ అది బయట పెట్టట్లేదు. ఆల్రెడీ కళ్యాణ్ ఓపెన్గా పెట్టేశాడు. బట్ తనూజ తెలివైన అమ్మాయి కాబట్టి తనైతే బయట పెట్టట్లేదు అనమాట. మొత్తానికి ఇంకో 3 రోజుల్లో బిగ్ బాస్ అవుతుంది. మీరు విన్నర్ అయితే నేను తనూజ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలోనే అవుతారు. ఎందుకంటే నాకు కళ్యాణ్ అవ్వాలని ఉంది, మన తెలుగు అబ్బాయి కాబట్టి. ఎందుకంటే అందరూ బాగా ఆడారు. తనుజ ఆడింది, ఇమానేల్ ఇంకా గ్రేట్గా ఆడాడు. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరికి ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి
మోస్ట్లీ ఓట్లు వీళ్ళకే పడతాయి కాబట్టి అంతే తప్ప ఎవరిని తక్కువ ఎవరు ఎక్కువ అని కాదు, అందరికీ 200% ఇచ్చారు గేమ్స్. బట్ ఒకళ్ళే విన్నర్ రన్నర్ కాబట్టి మోస్ట్లీ అయితే కళ్యాణ్ అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే మన తెలుగు అబ్బాయి కాబట్టి మన తెలుగు అబ్బాయే విన్నర్ అవ్వాలి, కన్నడ వాళ్ళు అవ్వకూడదు.